ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే. సుధీంద్ర బాబు గారి భక్తుల్లో రాణి గోపాలకృష్ణ గారు ఒకరు. రాణి గోపాలకృష్ణ గారు తణుకులో 1979 నుంచి 85 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేశారు. ఆ సమయంలో వారికి సుధీంద్ర బాబు గారితో, చివటం అమ్మగారితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. గోపాలకృష్ణ గారు సాయిబాబా భక్తులు. బాబా దయ వల్లే ఈ ఇద్దరు మహాత్ములు సాన్నిహిత్యం లభించిందని ఆయన అంటూ ఉంటారు. సుధీంద్ర బాబు గారితో వారి అనుభవాల్ని మన ఛానల్లో చెప్పడం జరిగింది. రండి వారి అనుభవాల్ని విందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పరమ పవిత్రమైనటువంటి మహనీయులందరూ నడిచినటువంటి అద్భుతమైనటువంటి దివ్య స్థలిలో తణుకులో ఉండి ఎప్పుడో ఎన్నో ఏళ్ల వెనక అదృష్టం కొద్ది, మా తల్లిదండ్రుల ఆశీస్సుల కొద్ది, పెద్దల ఆశీస్సుల కొద్ది, హృదయ పుణ్యం వల్ల ఇద్దరు మహాత్ములను దర్శించుకోవడం, వాళ్లతో ఉన్న అనుభవాలు ఈరోజు ఇక్కడ మన వేదామృత ఛానల్ వారి ద్వారా అందరికీ నా అనుభవాలు తెలియజేయాలని అనుకోవడం, ఇది భగవత్ సంకల్పంగా భావిస్తున్నాను. గురువుల ఆశీస్సులుగా తీసుకుంటున్నాను. నాకు తెలిసింది కొంచెమే అయినా ఆ అనుభవాలు రాబోయే తరాలకి మార్గదర్శకంగా ఉంటాయి. అలాంటి మహనీయులు మన మధ్య ఉన్నారు, మనతో మచ్చలేరు అని గుర్తిస్తారు అనే ఆశతోటి నేను ఈ చిన్న ప్రయత్నాన్ని ఈరోజు చేస్తున్నాను. ఆ బ్యాంకులో చేసే రోజుల్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేస్తున్న రోజుల్లో 1979లో నాకు ఎక్కిరాల భరద్వాజ గారితో అనుబంధం కలిగింది. ఆయన సాయినాథుణ్ణి ఆరాధిస్తూ సాయి తత్వాన్ని ఎంత వీలైతే అంత అందరికి అందిస్తూ, ఓ పక్క ఉద్యోగము, ఓ పక్క సాయి తత్వ ప్రచారము, ఈ రెండిట్లో నిమగ్నమైన మహర్షి ఆయన. ఆయన తణుకు వచ్చి మా ఇంట్లో ఉండే రోజులలో వారు చివట అమ్మగారి గురించి చెప్పడం జరిగింది. ముందే నాకు వారు ఉత్తరం రాశారు, మీరు అదృష్టవంతులు, తణుకులో పనిచేసే అవకాశం రావడం. అక్కడ ఇద్దరు మహాత్ములు ఉన్నారు. ఒకరు పూర్ణ జ్ఞాని దిగంబర అవధూతని చివట అమ్మ, ఇంకొకరు తపస్విని విన్నాను, వారి పేరు సుధీంద్ర బాబు గారని తెలిసిందే, నేను కలవలేదు, వీలైతే మీరు దర్శించుకోండి అని చెప్పడం జరిగింది ఉత్తరం ద్వారా. నేను అదే రోజు చివటం వెళ్ళాను, అమ్మగారి దర్శనానికి వెళ్ళాను. అమ్మ ఎంతో ప్రేమతో భరద్వాజ గారి యోగక్షేమాలు కనుక్కోవడమే కాకుండా నన్ను కూడా ఎంతో అభిమానంగా చూశారు. అమ్మ, నేను ఇక్కడ ఉంటున్నాను, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, మీ దర్శనానికి తరచు వస్తూ ఉండొచ్చా అని అడిగితే తల్లి అన్నారు, రావచ్చమ్మా, పర్వాలేదు, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నారు. అక్కడ నేను సుధీంద్ర బాబు గారి యొక్క పటం చూడడం జరిగింది. అక్కడ అమ్మని అడిగానమ్మా అంటే, బాబు అమ్మ, ఆయనే సుధీంద్ర బాబు, దేవుడమ్మ అన్నారమ్మ. సరే, ఎక్కడ ఉంటారో తెలుసుకుని వారానికి ఒక 2 సార్లు వెళ్ళి బాబు గారు వచ్చారా అని అడుగుతుండేవాడిని. పాపం ఆ ఇంటి ఆయన ఎంత ఓపికగా, ఇంకా రాలేదండి, వచ్చినప్పుడు చెబుతానండి, మీకు బ్యాంకుకి వచ్చి కబురు చేస్తాను అని పాపం అంటుండేవారు. నిజంగా ఆయన ఓర్పు చాలా మెచ్చుకోతగ్గది. నేను అలాంటి ప్రయత్నాన్ని 9 నెలలు చేసిన తర్వాత 1980వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన శనివారం సుధీంద్ర బాబు గారు మద్రాసు నుంచి వచ్చి వారు ఉండే చోట
వచ్చారు. వచ్చిన విషయం నాకు ఒక్క 10 నిమిషాల్లోనే తెలిసిపోయింది. తెలిసేటప్పటికీ నేను నా భార్య ఇద్దరు కూడా వెంటనే వారి దర్శనానికి వెళ్ళాం. ఆ ప్రేమమూర్తి కొత్త వాళ్ళ పాత వాళ్ళ అని ఏం లేదు. చూసి చూడడంతో కొంచెం ఎవరన్నట్టుగా ప్రశ్నార్థకంగా ఒక్కసారి అలా చూశారు. నా పక్కనే నన్ను తీసుకెళ్లిన మా సోదరి గురుబంధువు, మా అన్నయ్య, బ్యాంక్ అన్నయ్య, ఈయనేనా నా గురించి కొన్ని నెలల రోజు అడుగుతున్నారట, ఈయనేనా దాన్ని అన్నారండి అన్నారు అని ఎంతో ఆప్యాయంగా దగ్గర కూర్చోబెట్టుకుని కొద్ది నిమిషాలు అయ్యేటప్పటికే ఒక ముక్క అన్నారు వారు, ఒక అమూల్యమైన మాట. నాన్న, మనమంతా ఒకే స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులం నాన్న. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇదేంటి వారెక్కడ, మనమంతా అనడం ఏమిటి, అసలు ఇందులో ఏదో ఆధ్యాత్మిక సందేశం ఉంది ఇందులో అని నేను గ్రహించగలిగాను. అప్పటికే కొంత నాకు తత్వచింతన ఉంది కాబట్టి, మహనీయులు అంటే ఏమిటో తెలుసు కాబట్టి, వారు అన్న మాటలో ఏదో అంతరార్థం ఉండుంటుంది. అది కాలాంతరంలో ఎప్పుడో ఏదో ఒక రోజున అనుభవానికి వస్తుంది అన్న మాట మాత్రం నాకు స్పష్టమైనప్పుడు. సరే, వారి దగ్గర గొప్ప అనుభూతి ఆ రోజు నాకు ఏమిటంటే, నా ఒళ్ళు నాకు తెలియట్లేదు, ఒక దూది పింజలా తేలిపోతుంది శరీరం. ఆ ఆనందంలో నేను ఇంకా ఈ ఆనందాన్ని వెళ్ళి చివట అమ్మగారితో పంచుకోవాలని వెంటనే చివటం వెళ్ళిపోయాను. నేను చివటం వెళ్ళేటప్పటికి అమ్మగారు ఈ ముక్క వినంగానే ఆవిడ మహానందభరితరాలు అయిపోయింది. బాబు వచ్చారమ్మా, వచ్చారా అంటూ ఆమె ఆనందానికి హద్దులు లేవు ఆ రోజున. చెప్పండి అమ్మా, ఏమన్నారు, ఏం చేశారు, ఎలా ఉన్నారు, ఏమిటో ఆ తల్లికి మరి ఆయన మీద ఉన్న అనుబంధము. నాకు ఆశ్చర్యమైంది. ఏమిటి ఇలా అమ్మ అంటోంది, ఇంత ఆనందపడిపోతుంది ఏమిటి, అసలు వెలుదిరికున్న సంబంధం ఏమిటి. ఏమేమో అన్ని వదిలేసింది. ఆయనేమో చూస్తుంటే ఒక రాజయోగిలా ఉన్నారు, ఒక అద్భుతమైనటువంటి ఒక మహాపురుషుడు, వంశా మోహన రూపాయ అనేటట్టుగా శ్రీరాముడే వచ్చాడా, శ్రీకృష్ణుడే వచ్చాడు అన్నట్టుగా, ఆ సౌందర్యం అంతా శరీరంలో నిండిపోయిందా అన్నట్టుగా ఉన్నాడు ఆ మహానుభావుడు. చూస్తే కళ్ళు తిప్పుకోలే అందం. అంత అందాన్ని చూసిన తర్వాత ఆయన ఎవరు, అన్ని వదిలేసినటువంటి ఈ దిగంబర్ తల్లి ఎవరు అనే ఆలోచన నాకు బాగా బయలుదేరి కాసేపు అమ్మ దగ్గర నేను మనసులో ధ్యానిస్తూ ఉండిపోయాను. విచిత్రం. ఈ లోపల ఒక ఆయన, ఏమండి మీ పేరు అన్నాడు, పక్కనే కూర్చున్నాడు. గోపాలకృష్ణ అన్నాను. రాణి గోపాలకృష్ణ. అమ్మో, మీ గురించి వరదాజ్ మాస్టర్ చెప్పారండి అన్నాడు ఆయన. అని ఎవరి దగ్గరికి వెళ్ళారండి మీరు ఇందాకను, వారెవరు అంటున్నాడు. అంటే అప్పుడు నేను అన్నాను, సుచంద్ర బాబు గారు చూసి వచ్చానండి. నేను ఎలా ఉన్నానంటే నా ఒళ్ళు నాకు తెలియట్లేదు, ఏదో లోకంలో వెళ్ళిపోయాను. నేను ఆ లోకంలో ఉన్నాను, ఇంకా కింద లోకంలో దిగలేదు. ఆ ఆనందం అందరితో పనిచేసుకోవాలని తపన, అలాంటి మహానుభావుడికి అందరినీ చూపించేయాలి, అందరినీ తీసుకుపోవాలని తపన బయలుదేరింది. అప్పుడే ఆయన విని అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారండి మేము కూడా వెళ్ళొచ్చా అన్నాడు అతను. ఆయన పేరు పెసల సుబ్బరామయ్య గారు. మాస్టర్ గారి శిష్యుల్లో నా దృష్టిలో అత్యున్నత స్థానం పొందినటువంటి వ్యక్తి అతను. ఆ మహనీయుడు అమ్మగారిని అడగానే అమ్మ అన్నారు. ఆయనతో పాటు ఇంకొక ఆమె కూడా ఉన్నారు. అంటే నన్ను పిలిచి, బాబు తీసుకెళ్తారమ్మా వెళ్ళిని కూడా అన్నారు. ఏంటి, నేను వెళ్ళిన కాసేపటికే మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాను. లోపల ఉన్నారు బాబు గారు. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. తలుపు తీసుకు బయటకు వచ్చారు. నన్ను చూశారు. నాన్న, మీరు ఇందాకనే కదా వచ్చారు, మళ్ళీ వచ్చారు ఏం అన్నారు. అంటే అప్పుడు అమ్మగారు తీసుకెళ్ళమన్నారండి, వీళ్ళిద్దరూ వచ్చారు నాతోటి అన్నాను. కూర్చోండి నాన్న, ఒక్క నిమిషం కూర్చోండి, వస్తున్నాను అన్నారు. బయటకు వచ్చారు, వాళ్ళ దగ్గర కూర్చున్నారు. కూర్చొని వాళ్ళకి ఎవరు 2 మాటలు చెప్పారు. బయలుదేరతారా నాన్న, నేను ఇవాళే వచ్చాను, నా మిత్రులు చాలా మంది చూడడానికి వస్తున్నారు నాన్న, ఎక్కువ సమయం మీకు నేను ఇవ్వలేను ఇప్పుడు అన్నారు. సరే అని బాబు గారండి వెళ్ళొస్తా అన్నాను. నాకు ఇంకా నేను ఎక్కడో ఉన్నాను అంతే, ఇంకేం తెలియట్లేదు. బాబు గారి విధానం తెలియదు, బాబు గారి దగ్గర ఎలా ఉండాలో కూడా తెలియదు. ఆ ఆనందమే ఆనందం అంతే. సరే, వారితో వచ్చిన తర్వాత మరుసటి రోజు నేను మళ్ళీ చివటం వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఆయన ఇవాళ బయలుదేరి నేను వెళ్ళిపోతున్నానండి అనేటప్పటికీ నేను అమ్మతో అన్నాను, అమ్మ వరదరాజు గారి దగ్గరికి వెళ్ళనా అన్నాను. తప్పకుండానమ్మా, ఈ బాబుతో వెళ్ళండి అన్నారు. ఆయనతో వచ్చిన ఒక ఆవిడ అదే రోజు రాత్రి వెళ్ళిపోయారు. నాకు ఇప్పుడు గుర్తు. ఆయన బస్సు ఎక్కుతూ ఏడుస్తూనే వెళ్ళింది. నేను అన్నాను, ఏమ్మా అంటే, ఇది ఆనంద పుష్పాలను ఆయన, అసలు అలాంటి మహానుభావుని చూస్తారని కల్లో కూడా అనుకోలేదు. నేను చేసిన తపస్సు ఫలించింది, నువ్వు మీ కారణం అయ్యావు ఈ అనుభూతికి, అందుకని నేను ఇంకా ఆనందం మర్చిపోలేకపోతున్నాను. ఆనంద పుష్పాలు ఏం కాదు అని చెప్పింది. బస్సు ఎక్కించి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఆవిడ పేరు వెంగమాంబ ఏదో పేరుంది ఆవిడకి. ఆ తర్వాత నెమ్మదిగా మరుసటి రోజు నేను అమ్మ వెళ్ళమందని బాబుగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి, బాబుగారు అండి, నేను భరద్వాజ మాస్టర్ చూడాలనుకుంటున్నాను అన్నాను.
అంటే నాన్న మా శుభాలు చెప్పండి అన్నారు. 2 సార్లు అన్నారు. వారిద్దరూ ఎప్పుడూ కలవలేదు. మరి వెంటనే ఆ మాట అన్నారు. అన్న తర్వాత చాలా సంతోషం అనుకుని నేను వారితో బయలుదేరి వెళ్ళాను. ఆదివారం సాయంత్రం బయలుదేరాం. సోమవారం పొద్దున్నకి నేను విద్యానగర్ వెళ్ళాను. సరే మాస్టర్ గారు దర్శనం అయింది. సరే మాస్టర్ గారు నాకు ఇచ్చిన అనుభవాలు అది నేను వేరే విధంగా మీకు మళ్ళీ అందజేస్తాను. నేను ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ వెళ్లే ముందు మాస్టర్ గారు అన్నారు, నాకేమీ ఇవ్వలేదా బాబు గారు అని. శుభాలు చెప్పండి నాన్న అని 2 సార్లు అన్నారండి అన్నాను. అంటే అప్పుడు అదేంటి చివరికి ఇస్తారేమో అనుకున్నాను అన్నారు. అంటే సరే నేను వచ్చిన తర్వాత నేను బాబు గారిని అడుగుతానండి అన్నాను. వచ్చిన తర్వాత బాబు గారితో అన్నాను, బాబు గారు అండి మరి వారు అలా అన్నారు అంటే నాన్న అక్కడ లేకపోతే కదా నాన్న ఇక్కడ ఇచ్చేది అన్నారు. అప్పుడు అర్థం కాలేదు నాకు. ఇన్నేళ్ల తర్వాత నేను నెమరు వేసుకుంటుంటే అక్కడ లేకపోతే కదా నేను ఇచ్చేది అన్నది ఒక సిగరెట్ అనేది ప్రధానంగా మనకు కనపడుతుంది. కానీ దాని ఆంతర్యం తెలుసుకోగలిగితే ఏ జ్ఞానం అయితే పూర్ణ జ్ఞానం అయిందో ఆ పూర్ణ జ్ఞాని భరద్వాజ గారు కూడా అని చెప్పడం. అక్కడ లేకపోతే కదా నాన్న నేను ఇచ్చేది అంటే ఆయన పూర్ణ జ్ఞానే కదా అనే విషయాన్ని స్పష్టంగా పరోక్షంగా చెప్పడం, అది సంకేతంగా పరోక్షంగా చెప్పడం జరిగింది బాబు గారు. సరే ఇక తర్వాత నేను నెమ్మదిగా అప్పుడప్పుడు వెళుతుండేవాడిని. వెళ్ళినప్పుడల్లా బాబు గారు నాకు వారు ఇచ్చిన అనుగ్రహ ప్రసాదం ఏంటంటే, బహుశా వారి దగ్గర ఏ ఒక్కడో గొప్ప వ్యక్తిగా అనుభూతులు పొందాను అని చెప్పడానికి నాకు తోచబడదు కూడా. ఎందుకంటే అందరినీ సమానంగా ప్రేమించారు ఆయన. ఆయనకి శిష్యులు అంటే ఎవరిని ఒప్పుకునేవారు కాదు, నేను గురువు అంటే ఒప్పుకునేవారు కాదు. అందరూ నా స్నేహితులు అన్న అనేవారు. ఆ ప్రేమ అవధులు లేని ప్రేమ, ఆ ప్రేమ మళ్ళీ చెప్పగలను. అవధులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, తల్లి ప్రేమ, అంత ప్రేమ కురిపించారు అందరి మీద కూడా. ఆయన ప్రేమను పొందిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కాదు, వేలాది మంది పొందారు. అనేక చోట్ల అనేక రూపాయలతో నేను ఉన్నాను నాన్న అన్నారు బాబు గారు. అనేక చోట్ల అనేక రూపాయలతో నేను ఉన్నాను నాన్న అని చెప్పినటువంటి తత్వాన్ని మనం ఎక్కడో ఒక చోట చూసి కాసేపు కసురుకున్నారను, లేకపోతే వారితో మాట్లాడలేదును, మనతో మాట్లాడలేదును అని మనం అనుకోవడము, ఆయన కోపం ఎక్కువ అని అనుకోవడము, ఇలాంటివన్నీ కూడా మన మనస్సు చెప్పే ఆలోచనలే అనుకుంటున్నాను. కానీ వాస్తవానికి ఆయన ప్రేమ స్వరూపం. సరే అలా వెళుతుండగా ఓ రోజు నేను బాబు గారు ఫోటో ఇస్తే బాగుండు నాకు అనుకునేటప్పటికీ మనసులో అనుకున్నాను, వారికి తెలియదే ఉంది. మరుసటి రోజు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు రిక్షాలో, తలుపు తీసేటప్పుడు బాబు గారు వెళ్తున్నారు. బాబు గారు అండి అన్నాను. ఆశీస్సులు ఇచ్చారు అక్కడి నుంచి అన్నారు. అంతే. సరే వారు వెళ్ళింది ఒక శేషగిరిరావు గారిని వారి మిత్రులు ఇంటికి వెళ్ళారు. శేషగిరిరావు గారితో అన్నారట, నాన్న నా ఫోటోలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అన్నారట. ఆయన 4-5 ఫోటోలు చూపిస్తే, నాన్న ఇది చాలా బాగుంది నాన్న అన్నారట ఆ ఫోటో. నేను మరుసటి రోజు ఎందుకో శేషగిరిరావు గారి ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి ఆయన ఏమంటే బాబు గారు వచ్చారన్న, ఎప్పుడూ రాలేదు ఇంతవరకు కూడా, ఎన్నో సంవత్సరాలు మా ఇంటికి వస్తారు. మాకున్న అనుబంధంలో మొట్టమొదటిసారిగా ఫోటోలు ఏమైనా ఉన్నాయా నాన్న అని అడిగారండి. అనగానే నేను అన్నాను, నిన్న సాయంత్రం వెళ్ళినప్పుడు నేను ఫోటో ఇస్తే బాగుంది బాబు గారు అనుకున్నానంటే, ఓహో మీకోసం వెతికారా, ఇది బాగుంది అన్నారు, ఇది దాచుకోండి, ఎవరి జీవితం మీ దగ్గర పెట్టుకోండి అని ఓ ఫోటో నాకు ఇచ్చారు. అలాగా ఆ ప్రయాణం జరుగుతూ వస్తున్నప్పుడు ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళడం పొద్దున పూట, సాయంత్రం బాబు గారి దగ్గరికి వెళ్ళడం జరిగేది. ప్రతిరోజు మాత్రం కాదు. రోజు సంధ్య వేళ బాబు గారి దర్శనానికి వెళ్ళాను నేను. వెళితే ఎక్కువ మంది లేరు లోపల, ఎవరో ఒకళ్ళిద్దరు ఉన్నారు. కూర్చోండి అన్న అన్నారు. తెలుగులో ఒక అతను వచ్చారు. అతన్ని చూస్తే కొంచెం కొద్దిగా చెప్పాలంటే భయమే వేసింది. పెద్ద జుట్టు, చేతి నిండా ఉంగరాలు, ఏమిటో కొంచెం. ఎరా ఎప్పుడొచ్చావు అన్నారు. నాన్న వీడిని రాక్షసుడు అంటారు నాన్న అన్నారు. అమ్ముక్క బాబు అన్నారు, వీడిని రాక్షసుడు అంటారు నాన్న అన్న తర్వాత నేను మొన్ననే వచ్చానండి అన్నారు ఆయన. అనేటప్పటికప్పుడు నన్న మరి మొన్ననే వస్తే ఇప్పుడే వచ్చావురా, ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడున్నావు నువ్వు అంటే, నేను చివటం వెళ్ళానండి, అమ్మగారి దగ్గర ఉన్నాను అన్నారు. అంటే అప్పుడు ఎరా ఏమనుకుంటున్నావురా అక్కడ, అమ్మాయి భిక్షకు వెళ్తోంది, భిక్ష చేసి తెచ్చుకుంటాను తనే, నీకోసం కూడా తేవాలరా, ఏమనుకుంటున్నావు, మళ్ళీ అలాంటి పని చేసావంటే కాళ్ళు విరగొట్టేస్తాను రోయ్ జాగ్రత్త అని చెప్పారు. ఇంకెప్పుడు చేయనండి బాబు గారు అన్నాడు అతను. అది నాకు కూడా ఒక సందేశం ఏమో అనిపించింది. ఎందుకంటే నా మనసులో రోజు పెడితే బాగుండు అనే ఆలోచన ఉండేది. ఆ అనుభూతి విన్న తర్వాత నేను అమ్మకి ఇబ్బంది పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని నెలకు ఒకసారి వెళ్ళడం అనేది చేయడం జరిగింది. ఏం చెప్పాలంటే భరద్వాజ మాస్టారు ఒక అద్భుతమైన వ్యక్తి. అసలు ఆయన వ్యక్తిత్వాన్ని గ్రహించడం ఎవరి తరము కాదు. తెలుసు అనుకుంటున్నారు కానీ నిజంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరు
లేరని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది తెలియబడితే కదా తెలుసుకునేది. ఏ పరతత్వం అయితే అయిందో ఆ పరతత్వ అనుభూతి పొందిన మహానుభావుడు గురించి మనం పుస్తకాల రూపంలో తెలుసుకున్నాం అనుకోవడము, మాటల రూపంలో తెలుసుకోవడము ఎంత అనుకున్నా అది కొంచెం అజ్ఞానంలోకి వెళుతుంది నా ఉద్దేశం. కేవలం అనుభూతి మాటలకు అందనిది. దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఆయన జిల్లెలమూడు వెళ్ళినప్పుడు అమ్మని ప్రతి క్షణము ఏదో ప్రశ్న వేస్తూనే ఉండేవారు. అదే వ్యక్తి చివటం వచ్చినప్పుడు ఏ రోజు అమ్మతో మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా మాట్లాడుకునే సందర్భం లేనే లేదు, మౌనమే. ఒకళ్ళ మాస్టర్ వచ్చేటప్పటికి అమ్మగారు వచ్చేవారు, ఇద్దరు కొంచెం దూరంలో కూర్చునేవారు, కళ్ళు మూసుకునేవారు. అమ్మ కళ్ళు తెరిచిన కాసేపటికి మాస్టర్ గారు కళ్ళు తెరిచేవారు, వెళ్ళిపోయేవారు. అయితే ఇందులో నా ఈ సోదరిమణులందరూ కూడా, ఆధ్యాత్మిక వేత్తలందరూ కూడా తప్పుగా అనుకోకపోతే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఏ మాట వచ్చినా నాకు చెప్పేవారు మాస్టర్ గారు, అమ్మ నాకు చెప్పేది. అంటే వాళ్ళిద్దరికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ అందరితోటి ఇప్పుడు అనుసంధానం అవుతున్నాడు. ఈ ఒక్క వ్యక్తిగా భాగ్యం దక్కింది అక్కడ ఆ రోజుల్లో. సరే, ఇక్కడ అమ్మ అలా అన్న తర్వాత నేను అమ్మ దగ్గర వెళ్ళడం తగ్గించాను. అది ఆ సందేశం నాకు కూడా ఉంది అనిపించిన నిజంగా నేను రోజు వెళ్ళగలిగినా కూడా నెలకు ఒకసారి వెళ్ళేవాడిని. ఇలా పెడుతున్నప్పుడు బాబు గారు అన్నారు ఒకసారి, నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ పెట్టే ప్రసాదం ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినండి నాన్న. అమ్మ రోమాంచిత రామనామ ప్రియ నాన్న. అమ్మ లాంటి వాళ్ళు ఈ భూమి మీద లేరు నాన్న. ఒక 20 సంప్రదాయాల పేర్లు చెప్పి నాన్న అమ్మ లాంటి వాళ్ళు లేరు నాన్న అని చెప్పారండి. సరే, ఈ బోధ విన్న తర్వాత నేను అమ్మ దర్శనానికి కొంతవరకు నేను ఫ్రీక్వెన్సీ తగ్గించా. అయిపోయిన తర్వాత ఒక రోజున ఇంకా ఏదో హడావిడిగా ఉన్నారు. ఏంటి హడావిడని వెళ్ళాను నేను. వెళ్ళేటప్పటికి ఉపనయనం అని అంటున్నారు ఎవరితో. నాకు ఉపనయనం అన్నా 23వ తారీఖు అహోబిలంలో చేసుకుంటున్నాను అన్నారు. అది నా చెవిని పడింది ఆ మాటలు. పడ్డ తర్వాత అయితే వారికి ఉపనయనం, ఈ వయసులో ఉపనయనం ఏమిటి? అప్పటికి ఆయన చూస్తే ఎలా ఉంటారంటే 40-45 సంవత్సరాల మధ్యలో ఉంటారు. ఆ వయసు అలా కనపడుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, మాతో చెప్పేవారంటే వాళ్ళ తాతల టైంలో కూడా ఇలాగే ఉండేవారు బాబు గారు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం నేను విన్నాను స్పష్టంగా. అయితే ఆ అనుభవానికి అది కరెక్టా కాదా అనడానికి కూడా మీ కారణాలు ఎదురు చెప్తాను నేను. ఇలా విన్న తర్వాత వచ్చిన వాళ్ళందరినీ నేను ఏం చేశానంటే కొద్దిగా బాబు గారు ఉపనయనం అంటే ఇదేదో ఈ సమయంలో అది చాలా గొప్ప విషయం, వెడితే బాగుంటుంది కదా అనిపించి ఏం చేశాను, నేను సెలవు పెట్టేశాను. 15 రోజులు సెలవు పెట్టేసి నేను రోజు ఉదయం వెళ్ళేవాడిని. నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఎందుకు వస్తున్నావు అని ఆయన అడిగేవారు కాదు. నా ముందు అందరినీ కనపడే వాళ్ళందరినీ, ఎవరు కనపడితే వాడని, ఏమంటే నా ఉద్యోగం ఊడిపోతుంది అన్న వాళ్ళు కూడా ఒరే పోతే ఇంకో ఉద్యోగం ఇప్పిస్తాను నీకు, నువ్వు మాత్రం రావాలి సుమా అని అందరినీ పిలుస్తున్నారు. వారం రోజులైంది. నాకు ఎంతో బాధ, ఆకలి వేయట్లేదు, ఏమి తినకుండా నేను బాబు గారు ఏంటి ఇలా అందరినీ పిలుస్తున్నారు, నన్ను పిలవట్లేదు అనుకుని బాధపడుతూ వచ్చాను. ఇంకా బహుశా నేను అనుకోవడం ఇంకా 5 రోజులు ఉంది. ఓ రోజున నన్ను ఒక ఆయన చూశాడు. ఆయన చోటమ్మ గారి దగ్గర బాగా వస్తారు. ఆయన, ఏమండి మిమ్మల్ని చూడలేకపోతున్నాము, ఎందుకు అంత బాధపడుతూ కనపడతారు, అదేదో ఏనుకండి అన్నాడు. అంటే ఏం లేదే బాధ, మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నారు, నన్ను పిలవట్లేదనే బాధగా ఉంది అన్నాను. ఏమంటే వెళ్ళి అడిగేచ్చు కదా, మాకు గొడవ వదిలిపోతుంది మీకు గొడవ వదిలిపోతుంది అన్నాడు ఆయన. సరైన నేను తెల్లవారుజామున నా ఇష్టదైవం సాయినాథుడు, ఆయన సమస్తం ఆయనే, శ్రీలో ఉండే సాయినాథుడే ఇంతమంది మహనీయుల రూపంలో కానీ ఇన్ని అనుభవాల రూపంలో కానీ ఈ క్షణం వరకు జీవితాన్ని నడిపించిన, ఎప్పటికీ నడిపించే జన్మలుగా నడిపిస్తున్న వ్యక్తి ఎవరంటే శిబిరిలో ఉండే సాయినాథుడు, సాయిబాబా. ఆయనకి పూజ చేసేసుకుని తెల్లవారుజామున కొన్ని పువ్వులు తీసుకుని నేను ఎప్పుడు వెళ్ళను అని తెల్లారి కట్ట 5-5:30 ప్రాంతానికి నేను వెళ్ళాను. వెళ్ళేవాడు బాబు గారు లోపల రమ్మనమని ఎంతో ప్రేమగా పువ్వులు తీసుకుని పక్కనే ఉండే వేదాలు, ఆంజనేయ స్వామి విగ్రహం వారి పక్కన ఎప్పుడు ఉంటాయి, ఆంజనేయ స్వామి విగ్రహం మీదకి చల్లారు. అన్ని పువ్వులు మొత్తం ఇలా చేతులతో ఇలా విసిరితే అన్ని పువ్వులు వెళ్ళి ఆంజనేయ స్వామి పడ్డాయి. అప్పుడు నేను అనుకున్నా, ఇది శుభ సూచన, నన్ను రమ్మంటారు తప్పకుండా అని లోపల అనిపించింది. నిజంగా తర్వాత కాసేపటికి నేను అడిగితే వారు రావచ్చని అన్నారు, రండి తప్పకుండా అవశ్యం అన్నారు అని ఎలా రావాలో ఏంటో కూడా చెప్పారు. ఇంకా ఆ ఆనందాన్ని తట్టుకోలేక అప్పటికే కొన్నాళ్ళే లోపల బాధపడి ఉన్నానేమో, చివట వెళ్ళిపోయాను. అమ్మగారి మందిరంలోకి వెళ్ళాను, అమ్మగారి కుటీరంలోకి వెళ్ళాను. అమ్మ కూర్చుని బెల్లంగానే అమ్మ పాదాలు ఇచ్చేశారు. ఆ పాదాలకి ఆ రోజు నేను కన్నీటితో అభిషేకం చేసేసాను. సుమారు చాలాసేపు ఏడ్చాను. ఇంకా బాధ అంతా ఆ పాదాల మీదే తలకాయ పెట్టి అనిస్తే అమ్మ అంతసేపు తల పట్టుకునే ఉన్నారమ్మ. తర్వాత నెమ్మదిగా కొంచెం తగ్గిన తర్వాత ఒక్క మాట అన్నారమ్మ, పరీక్షిట్టారమ్మా బాబు, అందరికంటే ముందు మిమ్మల్ని అనుకున్నారు, పరీక్షిట్టారమ్మా
అన్నారు మళ్ళీ. కాబట్టి అమ్మ విచిత్రం ఏంటంటే ఇంతకుముందు ఒక 2 రోజులు 3 రోజుల ముందు నేను వెళ్ళి అమ్మని అడిగాను, అమ్మా అందరినీ పిలుస్తున్నారమ్మా, మరి నన్ను పిలవట్లేదు అన్నాను. బాబా పిలిస్తేనే వెళ్ళండి, పిలిస్తేనే వెళ్ళండి, లేకపోతే వద్దమ్మా అన్నారమ్మ. అంటే ఇద్దరు కూడబెరుక్కుని నాకు పరీక్ష పెట్టి చివరికి నాకు పర్మిషన్ ఇచ్చారు. అలా వారు ఉపనయనం చూసే భాగ్యం నాకు ఎంతో మంది కలిగింది, అందరితో పాటు నాకు కూడా కలిగింది. తర్వాత కాలంలో నెమ్మదిగా బాబు గారు ఉపనయనం అయిన తర్వాత ఇంకా తణుకు వైపుకి రాలేదు. 6 సంవత్సరాలు పట్టింది. 6 సంవత్సరాల తర్వాత 1986 జనవరిలో ఆయన జస్ట్ తణుకు వచ్చే ముందు ఒక వారం రోజుల ముందు కృష్ణమూర్తి మాస్టర్ అని బాబు గారికి బాగా దగ్గర, ఆయన పిలిపించుకున్నారు ఏలూరు దాకా. పిలిపించుకుని నాన్న గోపాల్ ఎక్కడున్నాడు అని అడిగారట. ఆయన తాడేపల్లిగూడెం ట్రాన్స్ఫర్ చేయించుకు వెళ్ళిపోయాడండి అంటే, అదేంటి నాన్న తణుకులో ఏం లోటు జరిగిందని వెళ్ళాడు, పక్కనే కదా, అక్కడే ఉందని ఇక్కడ ఏమీ లేదని అని అడిగారట. అడిగి నాన్న ముసలాయన చంపేస్తున్నాడు నాన్న, ఒకసారి అతన్ని చూసి రావాలి అన్నారట. ఎవరా ముసలాయన? షిరిడి సాయినాథుడు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం నేను చెప్పాలి. షిరిడి సాయినాథుడు కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అత్యంత సన్నిహితులు, ఆప్తులు సుచంద్రబాబు గారికి. ఆ విషయాన్ని వారు స్పష్టంగా నాతో చెప్పారు. చెప్పడమే కాకుండా నాకు అనుభవాన్ని కూడా ఇచ్చారు. అప్పుడు ఆ మాట ప్రకారమే ఆయన తాడేపల్లిగూడెం బ్యాంకుకి వచ్చారు. సుమారు 10 రోజులు అక్కడ ఉన్నారు. ఎన్నో విషయాలు చెబుతూ వచ్చారు. ఆ ప్రేమ ఆప్యాయతలన్నీ కూడా మర్చిపోలేనివి. అయితే ఆధ్యాత్మికత అనే దానికి వస్తే బాబు గారు ఏమిచ్చారు మనకి అంటే, వారు పూర్ణ పురుషులు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన పూర్ణ పురుషులు, అమ్మ పూర్ణ జ్ఞాని. వాళ్ళు ఇవ్వగలిగింది మోక్షం. మోక్షం అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమో. అందుకని ఐక్యంలో ఇస్తూ వచ్చారు. సాయినాథన్ అన్నట్టు వీళ్ళు ఏదో ఒక రోజు అది అడగకపోతారా, అడిగినప్పుడు అది ఇద్దావాలి అని ముందు వీళ్ళు అడిగినవన్నీ బాబు గారు ఇస్తూ వచ్చారు. అందరికీ ఇచ్చారు అడిగినవన్నీ కూడా. నిజం చెప్పాలంటే బాబు గారి గొడుగులో ఎంతో గొప్ప స్థానము పొందిన వాళ్ళు, కుటుంబాలు ఆప్యాయతలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు. అది బాబు గారు నేర్పిన విద్య. ఆయన ఆ మహనీయుడు మనందరికీ ఇచ్చినటువంటి మా అందరికీ చెప్పినటువంటి ఒక పద్ధతి ఏంటంటే క్రమశిక్షణతో కూడిన జీవితం, చక్కటి సంభాషణ, ఇతరులను గౌరవించడం. ఆయన అనేవారు మానవత్వం లేకపోతే దైవత్వం అక్కడి నుంచి వస్తుంది నాన్న అనేవారు. అసలు ఆ నాన్న అనే పిలుపు అది నేను ఇంకొక చోట విన్నాను, జిల్లెలమూడిలో అమ్మ సన్నిధిలో. అమ్మ అందరినీ నాన్న అంటుంది, బాబు గారు నాన్న అనేవారు. అలాగే తల్లిదండ్రులు ఇద్దరు కూడా నాన్న అనే పిలుపు విన్నాను. అయితే బాబు గారి పిలుపులో ఒక విశేషమైన భావం ఉండేది. అందరినీ ఒక ప్రేమగా స్నేహితులని అంటూ అంత ఆప్యాయతగాను ఆయన చూసేవారు.